దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించడం ద్వారా సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా దేవీ నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే చన్నీటితో స్నానం చేస్తే చాలా మంచిది, లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసేవాళ్ళు దీక్షా కంకణాన్ని కట్టుకోవాలి. ఈ నవరాత్రుల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో పొలిమేర దాటకూడదు, ఏరు దాటకూడదు. ఈ నియమం పాటించాలి. అలాగే కఠిన ఉపవాసం ఉండకూడదు. దేవీ నవరాత్రుల్లో ఒక పూట భోజనాన్ని స్వీకరించాలి. రాత్రి నిద్రించే సమయంలో మంచం మీద నిద్రించకుండా భూమి మీద చాప వేసుకొని నిద్రించాలి. ఆరోగ్యం సహకరించని వాళ్ళు మంచం మీద ఒక కొత్త దుప్పటిని ఏర్పాటు చేసుకొని దాని మీద నిద్రించవచ్చు. నవరాత్రుల్లో కోపం ఉండకూడదు, శాంతంగా మాట్లాడుతూ ఉండాలి. ఆహారంలో ఉల్లిపాయ స్వీకరించరాదు, చద్దన్నం స్వీకరించరాదు. అలాగే జుట్టు ముడివేసుకోకుండా గృహంలో మహిళలు ఉండరాదు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాలి. దీనివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారిని పూజించే సమయంలో 3 రకాలుగా అమ్మవారిని పూజించుకోవచ్చు. కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించటం, శ్రీచక్రం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించటం, అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించటం. ఇలా 3 రకాలుగా అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే కలశాన్ని గృహంలో ఏర్పాటు చేసినట్లయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహిస్తూ పూజా కార్యక్రమాన్ని చేయాలి. శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మాత్రం ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంటేనే శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారి నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదా బంగారము, వెండి, రాగి, పంచలోహాలు వీటితో చేసినటువంటి విగ్రహాన్నైనా ఏర్పాటు చేసుకుని అమ్మవారి పూజా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఇలా దేవీ నవరాత్రులు చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.